ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించడం గాక. ఈ సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు రాసినటువంటి ఒక కీర్తన 68వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, దేవుడు లేచనగాక, ఆయన శత్రువులు చెదరగొట్టనుగాక, ఆయనను ద్వేషించేవారు ఆయన సంధి నుండి పారిపోదురుగాక అని ఉంది. ఒకటి, దేవుడు లేచనుగాక అంటున్నాడు. దేవుడు నిపక్షంగా లేస్తే, దేవుడు నిపక్షంగా నిలబడితే, 75వ కీర్తనలో కూడా మాట అంటాడు. ఏమనంటాడంటే, అక్కడ చక్కనటువంటి ఒక మాట రాయబడి ఉంది. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నువ్వు మాకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరుని ఆశ్చర్యకార్యములు వివరించెదరు అన్నాడు. అంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన లేవాలి. నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా, నీ ఆర్థికమైన ఇబ్బందుల పక్షంగా, నీ శ్రమ పక్షంగా, నువ్వు బాధపడుతున్నటువంటి బాధ పక్షంగా, నువ్వు పడుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ఆ సమస్యల పక్షంగా ఆయన లేవాలి అని అంటే, ఆయన నువ్వు నమ్మవలసింది ఏంటంటే, ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అద్భుతంగా ఆయన నీ పక్షంగా నిలబడతాడు. నీ మీద పోరాడుతున్నటువంటి శత్రువులను చెదరగొడతాడు ఆయన. ఏ విషయంలో అయితే నువ్వు మరి దిగసారి పాలైతే నలిగిపోతా ఉన్నావో, అప్పుల సమస్య, వ్యాధి సమస్య, లేక నిన్ను ఒకవేళ నిందిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, దేవుడే నీ పక్షంగా లేస్తే, దేవుడే నీ పక్షంగా లేస్తే, మనం చూస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో, ఎబ్సారు మందు పట్టబడినటువంటి ఒక స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారంగా చూసినట్లయితే రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ వారు ఏం చేస్తారు, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి, యేసుప్రభు దగ్గర ఏం చెప్తారో ఆయన దగ్గర తప్పులు పట్టుకుందా అని చెప్పి తీసుకొచ్చారు. ధర్మశాస్త్రంలో చెప్తుంది, మీరేం చెప్తారని చెప్పి తీసుకొచ్చినాడు. యేసుప్రభుని 10 సార్లు అడుగుతూ ఉంటే ఆయన నేల వంగి రాస్తూ ఉన్నాడు, వాళ్ళ పాపములు రాస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఒకటే, ఎవరైతే పాపము లేదో వారు రాయేయండి అన్నాడు. అంతే. మీరు పాపం చేయని వాళ్ళు అయితే రాయేయమనగానే వాళ్ళందరూ ఏమైపోయారంటే, నా పాపం చేస్తున్నాను కాక ఆయన రాసేస్తున్నాడు, ప్రతి పాపం రాసేస్తుంటే వాళ్ళ పాపాలు చూసుకొని వెళ్ళి రాయిని పాడేసి వెళ్ళిపోయారు. అంచేత ఆవిడ్ని కొట్టడానికి వచ్చారు వాళ్ళందరూ. కానీ దేవుడు ఆ పక్షంగా, మరి ఆమె పక్షంగా నిలబడ్డాడు కనుక అద్భుతంగా ఆవిడ తప్పించబడింది. ఈ యొక్క సమయంలో దయచేసి నీ జీవితంలో కూడా దేవుడు లేస్తే నీ దరిద్రత పోతుంది, నీ పేదరికం, నీ సమస్య పోతుంది. అది పోవాలంటే ఏసే లేగాలంటే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే చాలు, ఆయన గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. నువ్వు నమ్మగలుగుతున్నావా? నువ్వు నమ్మగలిగితే నీ పక్షంగా లేస్తాడు ఆయన. నీ శత్రువులు చెదగొడతాడు. నీకున్న సమస్యలన్నిటి నుంచి విడిపిస్తాడు ఆయన. ఏదైతే నీకు ఇబ్బంది పెడుతుందో, దేని కొరకైతే కృంగిపోతున్నావో, ఆ విషయాల్లో దేవుడు నీ పక్షంగా లేస్తే ఎంత బలమైనటువంటి శత్రువైనా సరే, గొలియాతు ఇశ్రాయేలు పక్షంగా లేచాడు. ఆ శత్రువుని దేవుడు దావీదైనటువంటి బాలుడి ద్వారా గొప్ప జయాన్ని ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో దేవుడు లేచిన గాక. దేవుడు నీ జీవితంలో మరి నీ ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో తీర్చబడిన గాక. దేవుడు లేస్తే నీ కష్టాలు, నీ శ్రమలన్నీ కూడా పోతాయి. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకు అందరికి వందనాలు.